2-3 నెలల తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూడటానికి విశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ధనసింగ్ గారు అనంతగిరికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకొని నా పని మెచ్చారు. అతనితో అంతవరకు అంగరక్షకుడిగా నా దగ్గర ఉన్న మిలిటరీ ఉద్యోగి కూడా వెళ్ళిపోయి ఈ సన్నివేశ ఫలితంగా నాకు ఉద్యోగపరంగా ఒక రెడ్ ఎంట్రీ ఇచ్చారంటే బాగా పని. పెనుగాలి పిమ్మట చల్లటిగా మిలిటరీ మరలింపు ఇంత రసాభాస అయ్యేసరికి విశాఖ నుండి మిలిటరీ వేరొక చోటకి తరలించేశారు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత జరుగుతూ ఉన్న సర్దుబాట్లలో ఇదొక. ఆ పరిస్థితిలో ఇకపై నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఊహించి ఆత్మవిచారణ అనంతగిరి కాపురం ఆధ్యాత్మిక సదాలోచన ఇది క్రమంగా ఆధ్యాత్మిక విషయాలకు దృష్టి సుఖశాంతులను సాధించడానికి పెద్దలు మతాచార్యులు ఎన్నో శాస్త్రాలు చెప్తారే, కానీ మేము ఈ రోజుల్లో చదువుకుంటూ ఉన్న రకంగా ఒక సాధన క్రమ ప్రణాళిక రూపొందించి ప్రచారం చేస్తే బాగుంటుందేమో. ఏ విషయాలు సాధన ద్వారా పొందితే అంతకొక మెట్టు ఎక్కువైన సాధన మార్గం దొరుకుతుందో, అంటే ఒక నిచ్చెన వంటి పాఠ్య ప్రణాళిక సాధన క్రమం తెలిస్తే బాగుంటుందని ఇది వరకు లేదని చెప్పను. గురుకులాలలో ఆచార్య శిష్య సంబంధాల మధ్య ఇటువంటి క్రమం ఉండి శిష్యుడు కనబరిచిన ఆసక్తిని అందులో ప్రగతిని బట్టి ఆచార్యుడై పై అంతస్తులో శిక్షణ ఇస్తారు. కానీ ఇప్పుడు ఆ గురుకులాలు కనపడవు కనుక ఒక స్వయం శిక్షణ క్రమాన్ని తయారు చేద్దామనుకున్న దానికి ఆనంద సోపానం అని పేరు పెట్టారు. ప్రధానంగా భక్తి శ్రద్ధలు ఉండాలని, బాహ్య శుద్ధి అంతఃశుద్ధి వీటిలో యమనియమ సాధన నిష్కామ కర్మ భక్తి రూపాలు సన్యాసం పరివ్రాజకం పరమహంస ఇంటికి చేర్చి పట్టిక ఇట్లాంటివి చేర్చి పట్టికదే చూడగానే ఒక వంశవృక్ష రేఖాచిత్రం మాదిరి, అంటే అదొక పటం ఒక పెద్ద తావు కాగితంలో ఇమిడిపోయి దానికి ముందుగా 10 పంక్తుల పీఠిక అంతే. ఇదేం చిన్న పుస్తకం కాదు, ఒక శిక్షణాయుత పాఠ్య ప్రణాళిక మాత్రమే. కరిక్యులం ఆనంద అనుభూతికి నిచ్చెన మెట్లను అచ్చుపోసి అమర్చిన మత్సు. దీన్ని అనంతగిరిలో ఉండగానే తయారు. శృంగవరపు కోటకు ఒకనాడు వచ్చిన నాన్నగారికి చూపించా, బాగానే ఉంది, దోషాలు లేవని. తర్వాత దాన్ని సరిగ్గా రాసి మద్రాసులో నేనుంటున్న 1952 స్థానికంగా వెలువడే మాతృసేవ అనే పత్రికలో పరిచయించా. దాన్ని ఇరువెంటి శ్రీధర్రావు సంప 2 గంట విషసర్ప జంతు భయ అనంతగిరిలో ఉండగా 2 సార్లు ప్రాణ భయం తప్పి అనంతగిరి ఎంత సంచారం లేని ప్రాంతమైన ఒక అడ్డుగోడ వంటి ఆచ్ఛాదన లేకపోతే నేను మరుభూమికి వెళ్ళలే. కనుక నా ఇంటికి వెనకనే వెడల్పైన కలబంద మట్టలతో చిన్న మరుగుదొడ్డి కట్టి కొంచెం దూరంలో ఒక చెంబుతో నీళ్లు మల విసర్జనకై నేను కూర్చొని ఉండగా 10-12 అడుగుల పొడవైన కొండెత్తరాజు బుస్ అనే శబ్దం చేసుకుంటూ వెనక నుండి వచ్చి నా కొద్ది దూరం వారిని అది దాన్ని అది వెళ్ళిపోయి పోతూ దానికి అడ్డంగా ఉన్న నా నీళ్ల చెంబును మాత్రం కోకతో చేసి గజం దూరాన చెంబు ఎగిరిపోయి. అది చూసి నాకు నిజంగా విరోచనమే. దానితో మరుగుదొడ్డి వదిలి ఏ చెట్టు చాటుకో పోతూ ఉండేవాడు. మరొకసారి కొండ కాపురం ఎలా ఉందో చూపించడానికి శృంగవరపు కోటను నా కుటుంబాన్ని తెచ్చాను. శంకరమెట్టలో ఫారెస్టర్
ఇంటి పక్కనున్న చిన్న ఇంట్లో బస చేయాలి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇల్లు వదిలి రోడ్డు మీదకు వచ్చి కొన్ని గజాల దూరం కొండ మీదకు వెళ్ళే ఘాటు రోడ్డుకు లోతట్టు వైపు పొరపాటున ఏ వాహనాలు పడిపోకుండా ఉండడం గట్టిగా పెద్ద బండలతో పెద్ద గోడ కడద. రాత్రి వేళలో కనపడటానికి దాని సున్నం పూస్తా. ఆ పిట్ట గోడపై కూర్చుంటే అడుగు ఉన్న అఘాతం చెట్ల గుబురుతో నాటి మధ్య ఉన్న ప్రవహించే నీటిపాయలు కనపడుతాయి. ఆ నీళ్లు తాగటానికి సంధ్య చీకటి పడగానే అడవి జంతువులు వస్తాయి. సాధువులైన నీళ్లు దుప్పులు వంటివి ఎప్పుడో వస్తాయో వాటిని ఒకదాన్ని పట్టుకుపోయి తిందామనే ఆశతో పురుల వంటి క్రూర మృగాలు, అడవి పందులు మొదలవి రాగలవని ఆశించి వేటాడడానికి వేటగాళ్ళు కూడా వచ్చి కూర్చుండే సమయం. సంధ్య చీకట స్వాగత ఆ కోనకు చెందిన పులి ఒకటి నా ఎదటని 10 గజాల దూరంలో పిట్టగోడపై కూర్చొని కింద ఉన్న పాతాళాన్ని చూస్తూ ఏ జంతువైనా కనపడుతుందో అని పరీక్షిస్తూ, అంటే దాని వీపు భాగం నా వైపు. దాన్ని చూడగానే ప్రాణాలు అరచేత పట్టుకొని ఒక్క గంతులో నా దగ్గరే ఉన్న ఫారెస్టర్ ఇంట్లో అక్కడ పులి ఉన్నట్టు చెప్పి పులిని చంపడమంటే అతనికి చాలా వెంటనే తుపాకీ పట్టుకొని పులి కూర్చున్న వైపుగా. కానీ అంతలో పులి ఎటుపోయిందో తెలియదు. అతడు కొంతసేపు దాని కోసం వేచి చూశాడు. కానీ ఇంటికి అతడు వచ్చి గొప్ప ఛాన్స్ పోయింది. నా దురదృష్టమ భయపడి ఉన్న నాకు వేడి తీర్చి నేనుండగా మీకు ఈ జంతు భయం లేదు. అయినా జాగ్రత్త, ఈ సమయాల్లో బయటికి వెళ్ళకండి. నా చంద్ర కుమారుడికి నేను బస చేసిన అనంతగిరి బంగళాలో ఒకసారి శృంగవరపు కోటను నా కుటుంబం అంతా వచ్చింది. అనంతగిరిని అక్కడ నా కాపురాన్ని వాళ్లకు చూపించాలని తెచ్చాను. మిలిటరీ ట్రక్కులు తరచుగా విశాఖ నుండి రాగానే అనంతగిరిలో నా ఇంటికే వస్తాను. అలాగే ఒకనాడు ఒక మిలిటరీ ట్రక్కు వచ్చి మా ఇంటి వాకిట్లో నిలిచింది. మా ఇంటి అరుగుపై దాని డ్రైవర్ తనతో తెచ్చుకున్న దొన్న రెత్త తాగుతాడు. ఇంతలో నాన్నగారండి అని కేక. ఇంట్లో నుండి డ్రైవర్ బయటకు చూసి ఒక్క గెంతున వచ్చి తన లారీ ట్రక్కు కదలి వెళుతూ ఉండడం, అందులో నా పిల్లవాడు డ్రైవర్ సీట్లో ఉండటం కాబట్టి అనే చోట తుమ్ చాకియా అంటూ తన సీటు వద్దకు ఉరుక్కున వెళ్ళి ముందుగా బండి కదలకుండా బ్రేక్. ఏం జరిగిందంటే నా రెండవ కొడుకు రాబు కొద్దిగా అప్పటికి 5 ఏళ్ళు. నేను డ్రైవర్ గదిలో కూర్చొని ఉంటే తాను ఏ మూల వెళ్ళాడు ట్రక్కులోకి వెళ్ళి అన్ని మొదలను లాగటం ప్రారంభం. అది పిల్లల స్వభావం. కొంచెమైతే స్థలం ఆ ట్రక్కుని గేర్ మీద డ్రైవర్ నిలబెట్టి ఉంచాడేమో. ఆ గేరు నా కుమారుడు కదలతగానే పల్లంగా ఉన్న వైపు కదలి జారటం ప్రారంభించి వెంటనే తనకు భయం వేసాడు. నా కొడుకు తాకేశాడు. ఆ సమయంలో ఆ మిలిటరీ డ్రైవర్ అడ్డుపడి ఉండకపోతే ఏమయ్యే. భగవంతుడే చిన్న పిల్లలు కాపాడాలి, మనమంతవరకు కాసుకొని ఉండగలం. నా కథా రచనలో మధ్య మధ్య ఇటువంటి చిన్న చిన్న ఉపాఖ్యానాలు. తిరిగి మన కథ శంకరమెట్టలో ఉన్నానని చెప్పా కదా. బయటకు నేను రావడం, పులి కనబడడం వగైరా ఇంట్లో చెప్పగానే గుండె ఆగిపోయిందంత పనైందని నా భార్య. మన రోజులు బాగున్నాయి, దైవం రక్షించాడు నాయన, ఇక ఇక్కడ ఉండవద్దు, పద రేపే శృంగవరపు కోటకు వెళ్ళిపోదామని నాన్నగారు. వారి మనస్తాపాన్ని గ్రహించారు. అప్పుడే శృంగవరపు కోటకు వెళ్ళిపోయి అక్కడ ఇంట్లో 2 రోజులు తిరిగి ఒక్కడనే మామూలుగా అనంతగిరి ఆఫీసుకు వచ్చాను. మార్చి నెల కిందటి ఎండలు మొదలైన కొండ మీద చల్లగా హాయిగా. కూరగాయల సాగు పని కూడా అంతగా. నాకు తెల్లటి విరేచనం. ఒకనాడు పెద్ద కారణమేమో హఠాత్తుగా తెల్లటి నీళ్ల విరోచనాలు వచ్చాయి. తెలిసి పక్కన ఉన్న సూపర్వైజర్ వచ్చాడు. చూశా. దీనికి ఇంగ్లీషులో వైట్ ది తెల్లటి విరోచనాలంట. వెంటనే కొండ దిగి కిందనున్న పల్లపు గ్రామాలకు తరలిపోవటమే వాతావరణంలో అప్పుడప్పుడు వచ్చే ఒక విధమైన పీడనం మన శరీరంలో రుగ్మత వస్తూ ఉంటుంది.
అతను అనుభవంతో చెప్పిన మాట అది దైవికంగా ఆనాడు మెలటి ట్రక్కు కూడా చెప్పింది. కనుక అనంతగిరి ఉద్యోగం వదిలి పోదామని ట్రక్కులో నా సామాన్లన్నింటినీ వేసి ఆఫీసు కాగితాలు పెద్ద పెట్టో పెట్టి తాళం వేసి కాంట్రాక్టర్ తాలూకా మనిషి గెలిచి, అయ్యా నేను సెలవు మీద వెళ్తున్నా, 3 వంతులు తిరిగి ఇక్కడికి రాను, నా స్థానంలో వచ్చేవాడికి సహాయం ఇస్తూ పథకాన్ని నడుపుతూ ఉండని చెప్పా. నా వద్ద ఉండే సన్యాసికి అర్జునుడికి చెరి 10 రూపాయలు, అదొక వీడ్కోలు వంటి కథ అయింది. సన్నిహితంగా నాతో కొన్నాళ్ళు మసలిన గిరిజనులు వదిలే ముందు కంటి తడి పెట్టుకొని ఆ ట్రక్కులో అనంతగిరి సూపర్వైజర్ గారిని, అతని కుటుంబం, తల్లి, భార్య, సభ్యులకు కృతజ్ఞతలు చెప్పి శృంగవరపు కోట వెళ్ళిపో. వెంటనే 1 రోజులు సెలవు పెట్టా. దాంతో అనంతగిరితో నిష్కర్మ. అనంతగిరి ఉత్తరాంశం 10 రోజుల్లో నా స్థానే కొత్త వారిని వేశా. ఇంకా నేను నా కుటుంబంతో శృంగవరపు కోటలోనే ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వ శాఖలో ఒకరు వెళ్ళిపోతుంటే తన స్థానంలో వచ్చిన వాడికి అన్ని రికార్డులు వివరాలు అప్పటి ఆ వచ్చిన వాడెవడో శృంగవరపు కోట వచ్చి విధంగా విధిగా నన్ను కలుసుకుంటాడు కదా. కొత్తగా నా స్థానంలో వచ్చినవాడు విఎస్ రంగాచారి. చదువులో కాలేజీలో నాకంటే 1 ఏడాది ముందు. మేమిద్దరం ఒకే రోజు ఉద్యోగంలో చేరాం. అతడు నన్ను శృంగవరపు కోటలో కలుసుకొని వివరాలు తెలుసుకున్నాడు. అక్కడ నేను తాళం వేసి ఉంచిన ఆఫీస్ పెట్టే తాళం వారి చేతికిచ్చా. దాంతో నా పూచి అయిపోయి నా అన్న వద్ద భీమవరంలో విశ్రాంతి. తర్వాత కుటుంబంతో భీమవరంలో ఉన్న అన్నగారింటికి వెళ్ళి అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు ఆయన. వాడికి కూడా విశాఖ కూరగాయల స్కీమ్ నుండి భీమవరానికి బదిలీ. 4 నెలలు ఏకంగా సెలవు పెట్టి భీమవరంలో రెస్ట్ తీసుకుంటారు. వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ విశ్వనాథ్ గారిరా. అప్పుడే కొత్తగా మద్రాసు రాష్ట్ర వ్యవసాయ శాఖకు డైరెక్టర్గా డాక్టర్ బి విశ్వనాథ్ వచ్చి, అంతకుముందు అతను కోయంబత్తూరు వ్యవసాయ పరిశోధనాలయంలో రసాయన శాస్త్రజ్ఞుడుగా ఉండి ఢిల్లీలో ఉన్న పూసాలో పరిశోధనాలయానికి అధిపతిగా వెళ్ళారు. ఒకసారి పెద్ద భూకంపం వచ్చి ఆ పరిశోధనాలయం కూలిపోయి, దాంతో కొత్త ఢిల్లీలో విశాలమైన వ్యవసాయ పరిశోధక భవన సముదాయ నిర్మాణాది కార్యక్రమానికి అధికారిగా వెళ్ళి అక్కడే రిటైర్ అవ్వగానే తిరిగి 3 ఏళ్ల ఒప్పందంపై మద్రాసుకు వ్యవసాయ శాఖాధికారిగా 1944లో వచ్చి ఇంకా సర్ సొంటి వెంకటరామమూర్తి ఐసిఎస్ గారు మద్రాసులో ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తారు. వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా ఎక్కడో పనిచేస్తున్న సేనాపతి సీతారామ పాత్రుని మద్రాసులో తన రాష్ట్ర వ్యవసాయ కార్యాలయ ఆస్థాన డిప్యూటీ డైరెక్టర్గా తెప్పించుకొని ఈ 3 అధికారుల కలయి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రగతికి పెద్ద పీట వేసినట్టే. వీరు 3 చెప్పాలంటే వారి అధికారాన్ని ప్రజాక్షేమం కోసం కొత్త పథక నిర్వహణ ద్వారా వినియోగించిన మహనీయులు. అది ఒక స్వర్ణ యుగ ఆరంభం. ఈ 3 నన్ను బాగా ఎదిగిన డాక్టర్ బివి నాథ్ గారు డైరెక్టర్గా రాగానే అనంతగిరి అరకు లోయలో పథకం చూస్తానని బయలుదేరి పాత్రుడు గారు కూడా వారితో కలిసి వస్తూ అప్పుడు నేను భీమవరంలో ఉన్నానని తెలుసుకొని వారు ప్రయాణం చేస్తూ ఉన్న కలకత్తా మైలు నిడదవోలు స్టేషన్కి వచ్చి కలియమని అర్జెంట్ టెలిగ్రామ్ వెళ్ళాను. రైల్లో వారిని కలిశాను. వారితో ఆ రైల్లోనే విశాఖ అనంతగిరులకు రమ్మను. వారితో నాకు బాగా పరిచయం ఉండబట్టి నేనేం తెచ్చుకోలేదన్నా నేను పర్వాలేదు మేమున్నాంగా అంటూ వారితోనే ప్రయాణం చేస్తూ ఉన్న మరొక నా సహోద్యోగితో నాకు టిక్కెట్ కొని తనతో ఆ బండిలోనే తీసుకొని రమ్మనమని అధికారం చూడటానికి వచ్చిన స్థానిక ఉద్యోగితో పేరు మాట్లాడినట్టు మాతో అనంతగిరి తీసుకువెళ్తున్నామని మా అన్నగారితో భీమవరంలో తెలియచెయ్యమన్నారు. సరే, మా రంగం అనంతగిరి బంగళా సమావేశం. నువ్వు దేనికి తొలి సేనాధిపతివి కనుక ఇక్కడి విషయాలు నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుందయ్యా అన్నారు నాథ్గా.
దానికి కాస్త చనువుగా నేను సేవకుడి సేనాధిపతి నుండి పలా తోకాలేని ఒక తట్టుపాటు పథకాలు నడిపించమని నా నడుము వంచి పంపారు. సరేలేవా, ఇప్పుడు మరొక పథకాన్ని ఆలోచిస్తున్నా. నీ అనుభవాన్ని పూర్తిగా చెప్ప, దానిపై అన్ని సంగతులు, అన్ని లోపాలు, పని చేయగల అవసరాలు మొదలైనవి చెప్పు. ఒక ముఖ్య విషయం మనవి చేస్తున్న ఒక కొత్త స్థలంలో కొత్త పథకాన్ని నడపమని మీరెవరిని పంపించిన ముందు అంతేనా? ఎంత ఉంది కనుక్కొని